హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే మనకి బాగా గ్యాస్ షార్టేజ్ వస్తుంది కదా, అందరూ నాకు కామెంట్లు పెట్టారండి. భారతి జాగ్రత్త, వంట మరీ ఎక్కువ ఎక్కువ చేయకు, గ్యాస్ షార్టేజ్ వస్తూ ఉంది, మనకి ప్రాబ్లం అవుతుంది, చూసి వాడు అని చెప్పేసి మన వాళ్ళంతానా. అప్పటి వరకు నాకు తెలియదు అనమాట, అంటే గ్యాస్ బయట ఏం జరుగుతుంది ఏందని చెప్పి. సో మీరు కామెంట్ పెట్టిన తర్వాత చాలామంది పెట్టారులేండి. అయితే ఆ కామెంట్స్ చూసిన తర్వాత యూట్యూబ్లో అప్పుడు వచ్చిందనమాట నాకు వీడియోస్ ఒక్క వీడియో చూశాను. అయ్య బాబోయ్, ఎన్ని వీడియోలో ఎన్ని కామెడీ వీడియోస్ దాని మీద జోక్ చేస్తూ, అంటే ఇప్పుడు సిలిండర్ కావాలి అంటే వాళ్ళకి మనం నగలు ఇచ్చేయాలి, లేకపోతే ఆస్తి కాగితాలు ఇచ్చేయాలి, బయట అంత డిమాండ్ ఉంది అని చెప్పి ఇవి చేస్తారు కదా మీమర్స్, షార్ట్స్, లేకపోతే ఎట్లాగా. అవి చూసి ఏంటి అని చెప్పి, ఇంకా బయట అయితే హోటల్స్, రెస్టారెంట్లు, హాస్టల్స్, పీజీలు అన్నీ క్లోజ్ చేసేస్తున్నారంట. క్యాంటీన్లు ఏవీ లేవట. అంటే హాస్టల్స్ ఈ ఉంటాయి కదా, స్కూల్స్లో కాలేజెస్లో క్యాంటీన్లు అన్నీ క్లోజ్ చేస్తున్నారంట. ఎక్కడో ఎవరికో బాగా అంటే అలవాటు ఉంటే, కట్టెలు పొయ్యి అలవాటు ఉన్న వాళ్ళు కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు, కానీ మిగతా అన్ని వాళ్ళు మిగతా హాస్టల్స్, హోటల్స్ వాళ్ళందరూ అయితే క్లోజ్ చేసేస్తున్నారంట. అవి చూసి నిజంగా నాకు భయం వేసింది. తర్వాత గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, అంత భయపడాల్సిన అవసరం లేదు, కుకింగ్ గ్యాస్కి మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు, బయట హోటల్స్ వాళ్ళకి కమర్షియల్గా ఇచ్చే గ్యాస్ మాత్రమే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి. సో యూట్యూబ్లో ఆ వీడియోస్ చూసి మీరు కూడా భయపడకండి. నేను కూడా భయపడ్డాను నిజానికి చెప్పాలంటే, కానీ అంత భయం ఏం లేదు. మన దగ్గర గ్యాస్కి ఆల్టర్నేటివ్గా ఇప్పుడు మనకి ఇండక్షన్లు, ఓవెన్లు, ఎయిర్ ఫ్రైయర్లు ఇట్లా ఇవి వచ్చేసి ఉన్నాయి కదా అందరి ఇంట్లో. స్టవ్తో అంటే గ్యాస్తో పాటు మన దగ్గర ఇంకొకటి ఖచ్చితంగా ఇలాంటివి ఏదో ఒకటి ఉండే ఉంటాయి, రైస్ కుక్కర్లు. సో అవన్నీ ఉంటాయి కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. నిజానికి చెప్పాలంటే ఇది సాటర్డే సండే రోజు వ్లాగ్ అనమాట. సాటర్డే ఏమైంది, నాకు కూడా గ్యాస్ అయిపోయింది. గ్యాస్ అయిపోయినప్పుడు కొంచెం భయం వేసింది. అంటే స్పేర్ ఉంది, స్పేర్ బండ్ ఇంకొకటి ఉంది, కాకపోతే నాకు అది పెట్టడం రాదు. అబ్బాయి ఎలాగా అని చెప్పి, కాకపోతే ఆ రోజు హాలిడే అనమాట. సాటర్డే సండే 2 days హాలిడేస్ వచ్చాయి పిల్లలకి. సో ఇంకా అప్పుడు ఏంటంటే పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ కొంచెం భయం వేసింది, ఎందుకంటే నాకు గ్యాస్ పెట్టడం రాదు, మా వారు లేరు ఇంట్లో. సో తనే పెడతారు ఎప్పుడు గ్యాసు. తర్వాత అనిపించింది భయం దేనికి, ఒక 10 minutes ప్రశాంతంగా కంగారు పడిపోకుండా ఒక 10 minutes ఆలోచించి భయపడాల్సిన అవసరం ఏంది, మన దగ్గర ఎలాగో ఇండక్షన్ ఉంది కదా, దాంట్లో ఈజీగా అయిపోయే వంట ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి, ఇంక పిల్లలకి నాకే కదా అని ఆ రోజు మేము మధ్యాహ్నం పాస్తా చేసుకొని తిన్నాం అనమాట. సో అలాగా ఆ గ్యాస్ అయిపోయింది అంటే భయపడిపోకుండా కొంచెం నెమ్మదిగా ఆలోచిద్దాం ఎలా చేయాలి అని చెప్పి. అయినా గ్యాస్ అంత షార్టేజ్ అయితే ఏం రాలేదు ఇంట్లో, కుకింగ్ గ్యాస్కి అయితే మాత్రం అంత షార్టేజ్ ఏం రాలేదు కాబట్టి భయపడొద్దు. ఎందుకంటే నాకు చాలామంది కామెంట్స్ భయపడుతూ కామెంట్ పెట్టారు కాబట్టి చెప్తున్నాను, అంత భయపడొద్దండి, మరి అంత షార్టేజ్ అయితే ఏం రాలేదు. సో ఆ తర్వాత ఇంక ఇవాళ ఏంటి అంటే, సాటర్డే రోజు మార్నింగ్ అయితే మాత్రం దోశ వేసాను, ఇన్స్టెంట్ దోశ అనమాట ఇది. సో ఇదేంటి అంటే, ఒక 2 hours ముందు బియ్యం నానబెట్టేశాను. 2 hours, ఒక 2-3 hours కనుక నానబెట్టేస్తే రేషన్ బియ్యమే, ఇంక అందులో ఏం కలపలేదు. ఒకవేళ మీరు బియ్యం పిండి కనుక ఉంటే డైరెక్ట్గా బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ చేసుకున్నాను. మిక్సీ చేసుకొని అందులో వాటర్ వేసుకొని, అందులో జీలకర్ర, దంచుకున్న మిరియాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసాను. మామూలుగా రవ్వ దోసకి మనము రవ్వ, పెరుగు, మైదా ఇవన్నీ కలుపుతాము. సో ఈ దోసకి అవన్నీ ఏం అవసరం లేదండి, సేమ్ మన రవ్వ దోశ లాగానే ఉంటుంది అనమాట. బాగా క్రిస్పీగా బాగా వస్తాయి దోశలు అయితే మాత్రం. కాకపోతే ఒక 2 hours ముందు బియ్యం అయితే నానాలి, లేకపోతే మిక్సీలో మనకి నలగవు అనమాట బియ్యము. సో నానితే బాగా వస్తుంది, కనీసం ఒక 2-3 గంటలు నానితే సరిపోద్ది. సో నేను నిద్ర లేవగానే నానబెట్టేశాను అనమాట, అందుకే కొంచెం లేట్ అయ్యింది వాళ్ళు చెప్పాలంటే. అయితే ఇంకా మా వారికి లేట్గా వెళ్తున్నారు స్కూల్కి, తనకి 9:30కి ఫేర్వెల్ డే ఉంది, పిల్లలకైతే హాలిడే ఇచ్చేసారు ఆ రోజు. సో 10th వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయాయి కదా సిబిఎస్ఈ వాళ్ళకి, నాకు తెలిసి వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతున్నట్టున్నాయి స్టేట్ వాళ్ళకి 10th ఎగ్జామ్స్ కదా. ఇంకో 2 daysలో 2 weeksలో అయిపోతాయి అందరికీ. ఆ తర్వాత మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోద్ది. అప్పుడే మా వాళ్ళు పెద్దోడేమో 9th వెళ్ళిపోతాడు, చిన్నోడేమో 7th వెళ్ళిపోతాడు. సో ఇంకొక 2 monthsలో మేము ఏలూరు వచ్చి 1 year అయిపోయిందండి. అప్పుడే చూస్తూ ఉండగానే 1 year గడిచిపోయింది ఏలూరులో మాకైతే. ఇంకా అయితే అడుగుతున్నారు, అసలు ఎప్పుడు వస్తారు భారతి మళ్ళీ తిరిగి వైజాగ్కి అని చెప్పేసి. మేమైతే ఇంకొక 2 years ఇక్కడే ఉందాం అనుకుంటున్నామండి, లక్కీ 10th అయ్యే వరకు.
ఎందుకు అంటే అస్మాను పిల్లల ఎడ్యుకేషన్ పాడవుద్ది కదా, అటు ఇటు షిఫ్ట్ అవ్వడం ఎందుకులే అని చెప్పి వాడు 10th అయ్యే వరకు ఇక్కడే ఉందామని అయితే అనుకుంటున్నాము ప్రస్తుతానికి. సో చూడాలి. అయితే ఇంకా టిఫిన్ అయితే పెట్టేశాను. సో వాళ్ళకి అందులో ఉల్లిపాయలు వేసి ఇవ్వలేదని పాపం ఫీల్ అయ్యారు. ఉల్లిపాయలు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయండి. కాకపోతే ఉదయాన్నే అవి కట్ చేయలేక ఇంకా ఉల్లిపాయ వేయలేదు, కానీ ఉల్లిపాయ వేసుకొని తినండి, దోశ చాలా బాగుంటుంది. దాంట్లోకి పల్లి చట్నీ అయితే చేశా. సో ఇంక ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, ఇది ముందు రోజు నేను డీమార్ట్కి వెళ్ళాను కదా. సో డీమార్ట్ నుంచి వచ్చేటప్పుడు ఇవి తెచ్చుకున్నాము డ్రింక్స్. ఇది ఆరెంజ్ అలాగే లీచీ ఫ్లేవర్ తోటి మూగ డ్రింక్ అని చెప్పేసి మనకి బ్లింకిట్లో దొరుకుతుందండి. అది 70 రూపీస్ అనమాట మామూలుగా. సో వేరే బ్రాండ్ ఇది మనకి 29 రూపీస్కే వచ్చింది, కానీ టేస్ట్ రెండు ఒకటేగా ఉన్నాయి, చాలా బాగుందన్నమాట. సో అదైతే తాగేసాము, డ్రింక్ అయితే నైట్ తాగేసాము. అయితే ఏంటంటే ఆ బాటిల్స్ చాలా గట్టిగా ఉంటాయండి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. నార్మల్ ప్లాస్టిక్ బాటిల్స్ లాగా ఉండవు అనమాట, బాటిల్స్ చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఆ బాటిల్స్కి నేను ఏం చేశానంటే హోల్స్ చేసి, ఇదిగోండి ఇట్లాగా హ్యాండ్ వాష్కి యూస్ చేద్దాంలే అని చెప్పి, ఎందుకు వాడితే అంత పిసినారుతనం, ఎలాగో డీమార్ట్కి వెళ్ళి కొని ఉండొచ్చు కదా అని మీరు అంటారు. యాక్చువల్గా ఆల్రెడీ 2 ఉన్నాయండి ఇంట్లో. ఏంటంటే దాంట్లో మొన్న మీకు గుర్తుందా, పిచ్చి పని చేశాను కదా ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పి, సింతాల్ సోప్తో హ్యాండ్ వాష్ చేద్దామని చెప్పి ఏదో చేశాను కదా. సో దానివల్ల ఏంటి అంటే అవి అందులో వేసాను కదా, సో అందులో ఉండిపోయింది సోపు. ఇప్పుడు అది అందులో నుంచి నేను బయటికి తీయాలి, నాకు ఖాళీ లేక కామ్గా అయిపోయాను. సో ఆ 2 ఉన్నాయి, ఎందుకులే ఇప్పుడు మళ్ళీ కొత్తవి కొనడం అని చెప్పేసి అందాకలా వీటిల్లో అయితే ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను హ్యాండ్ వాష్లు అయితే మాత్రం. సో 4 కావాలి, అంటే 2 బాత్రూంలోకి 2, తర్వాత కిచెన్లోకి 1, వాష్ ఏరియాలోకి 1, మొత్తం 4 బాటిల్స్ కావాలి. సో అందుకని ఒక బాటిల్ ఆల్రెడీ పెట్టేశాను ముందు రోజే. ఇంకా మిగతా బాటిల్స్లో అయితే ఇంక ఇలా వేసి అందులో కొంచెం వాటర్ వేసాను. ఎందుకంటే ఓన్లీ లిక్విడ్ వేస్తుంటే నెలకు ఒక లీటర్ కూడా అయిపోతుందండి. అంటే హ్యాండ్ వాష్ ఎక్కువ వేసేసుకుంటున్నారు, పిల్లలకి తెలియదు కదా. సో ఇంత వేసుకొని ఇలా రబ్ చేసి నొరగొచ్చాక వాటితో ఆడుతున్నారు వాళ్ళు. సో అందుకని చెప్పి కొంచెం వాటర్ మిక్స్ చేశాను అనమాట, జస్ట్ హ్యాండ్ వాష్కే కదా. అందుకని ఏంటి భారతి నువ్వు ఇంత పిసినారుదానివి అని అనుకోకండి, తప్పదు. కొన్ని వాటిలో పిసినారుతనం చేస్తాను, అంటే అది పిసినారుతనం కూడా కాదండి, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి. సో కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసేసాను అనమాట. మరి చిక్కది పెడుతుంటే పిల్లలు వేస్ట్ చేస్తున్నారు అందుకని. ఆ తర్వాత ఇంకా ముందు రోజు అన్నీ తెచ్చుకున్నాను కదా, బాత్రూమ్ క్లీనరు, ఫ్లోర్ క్లీనరు, తర్వాత డెటాల్ హ్యాండ్ వాష్ ఒకటి, విమ్ లిక్విడ్ ఒకటి. సో విమ్ లిక్విడ్ కూడా అందులో వేసుకున్నాను గిన్నెలు కడగడానికి. ఆ తర్వాత మిగతావన్నీ కూడా తీసుకెళ్ళి ఎక్కడైతే పెట్టేశాను. అయితే నైట్ పాలు తాగలేదు వీళ్ళు, అది తాగేశారు, ఆ డ్రింక్ తెచ్చాను కదా. సో అది తాగారు, ఇంక పాలు తాగలేదు. సరే ఇంకా పాలు విరిగిపోతాయి కదా మళ్ళీ, అందుకే ఇంక ఇప్పుడు ఇచ్చేస్తున్నా. ఉల్లిపాయ దోశ వేసి లేదని ఒక్కొక్క దోశ తిన్నారు వాళ్ళు. ఉల్లిపాయలు కనుక వేసి ఇచ్చుంటే 2 దోశలు తినేవాళ్ళు, ఉల్లిపాయలు వేయలేదని ఒక దోశే తిన్నారు. సరేలే ఇంక పాలు ఉన్నాయి కదా అని నేను కూడా ఇంక ఎక్కువ ఫోర్స్ చేయలేదన్నమాట. సో ఇంకా పాలు అయితే ఇచ్చేస్తున్నా. ఇది బూస్ట్ తెచ్చాను కదా, మన వాళ్ళు చాలామంది అన్నారు భారతి బూస్ట్ అంత మంచిదేం కాదు అని చెప్పి, దాని బదులు ఈ పీడియాష్యూర్ ఇలాంటివి ఇవ్వచ్చు కదా పిల్లలకి అని. పీడియాష్యూర్ ఇదివరకు వాడానండి, తాగట్లేదు వాళ్ళు. యాక్చువల్గా ప్లెయిన్ పాలు తాగేస్తారు, బూస్ట్ ఏమి కంపల్సరీ ఏం కాదు. కాకపోతే ఇంకా సరే కొంచెం ఇష్టంగా తాగుతున్నారు కదా, అడిగి మరీ తాగుతున్నారు కదా అని చెప్పి ఇంక బూస్ట్ అయితే తెచ్చా. నిజానికి నేను ఏమనుకున్నానంటే ఈ కోకో పౌడర్ ఉంటుంది కదా, సో కోకో పౌడర్ని రాగుల్ని మొలకెత్తించి, అంటే కొంచెం స్ప్రౌటెడ్ రాగి లాగా చేసి దాంట్లో కొంచెం కోకో పౌడరు, కొంచెం నట్స్, జీడిపప్పు, బాదం పప్పు వేసి పౌడర్ మిల్లుకి పట్టించేసి దాంట్లో కోకో పౌడర్ కలిపేసి స్టోర్ చేసుకొని అది ఇద్దాం అనుకున్నాను యాక్చువల్గా పిల్లలకి. కాకపోతే అస్సలు నాకు ఈ స్ప్రౌటెడ్ రాగి చేయడానికి అసలు ఖాళీయే లేదు. సో వీలు చూసుకొని అది చేసేయాలి. ఇంకెలాగో డీమార్ట్కి వెళ్ళాం కదా అని కొన్నాను అనమాట ఆ బూస్ట్ అయితే. సో అదైతే ఇంక కలిపి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళైతే ఇంక బూస్ట్ కలిపితే ఏంటంటే కొంచెం ఇష్టంగా తాగుతున్నారు పాలు అంతే. సో అదైతే ఇచ్చేసాను ముగ్గురికి. మా ఆయన అయితే తాగేసి ఇంక తనైతే వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేనైతే ఇంక ఇంట్లో పని చేసుకుంటా ఉన్నాను నెమ్మదిగాన. అయితే ఇంక ఇవన్నీ ఇవాళ అనుకున్నాను, ముందు రోజు తెచ్చాను కదా ఈ బాటిల్స్ ఇవన్నీ. సో అవన్నీ కూడా ఎక్కడొక్కడ నీట్గా పెట్టేసుకుంటే నాకు అదొక ఆనందం అనమాట. అది కాకుండా ఈ బాటిల్స్ వచ్చేసి కొంచెం కడగాల్సినవి ఉంటే ఇంకైతే కడిగేసి అవన్నీ. ఈ సమ్మర్లో ఎక్కువగా మనము ఈ జ్యూసులు, మజ్జిగలు, ఇలా లస్సీలు ఇలాంటివి ఎక్కువ తాగుతూనే ఉంటాం కాబట్టి ప్లాస్టిక్ బాటిల్స్ కంటే కూడా ఇట్లా గాజు బాటిల్స్ ఉంటాయి కదండి. సో డీమార్ట్లో ఉన్నాయి 29 రూపీస్. ఇప్పుడు నేను కడిగిన బాటిల్స్ అయితే 29 రూపీస్ అనమాట. సో మొన్న నేను తెచ్చిన బాటిల్స్ అయితే 89 రూపీస్, 79 రూపీస్ గుర్తులేదు, మర్చిపోయాను.
సో బాటిల్స్ ఉంటే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చెయ్యాలి. కానీ అవి ఉంటే క్లీన్ చేసుకోవడం ఈజీ. ప్లస్ అందులో మనం వేసిన జ్యూస్ కానీ, మజ్జిగ కానీ అవి త్వరగా పాడవ్వు. వాటర్ బాటిల్స్‌తో అంటే ప్లాస్టిక్ బాటిల్స్‌తో కంపేర్ చేస్తే గాజు బాటిల్స్ అనేవి బావుంటాయి. ఎక్కువసేపు ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట జ్యూసులు గానీ అలాంటివన్నీ. సో మీకు తెలిసే ఉంటదిలెండి, తెలీదని ఏం కాదు. సో అందుకనే నేను తెచ్చాననమాట. సో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు కడిగి పెట్టేసుకుంటూ ఉంటే స్మెల్ రాకుండా ఉంటాయి. సో అవైతే ఇంక కడిగేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఈ పనండి ఎప్పటినుంచో అనుకుంటున్నానో, ఈ క్లాతులు కట్ చేయాలి అని చెప్పి. ఈ చున్నీ బాగా ముడతలు పడిపోయింది. ఆ డ్రెస్ వాడట్లేదు నేను. సో దాంతోటి ఇంక ఇలా నాప్కిన్స్ అయితే కట్ చేసుకున్నాను. నిజం చెప్తున్నానండి, నాకు ఎంత డబ్బులు పెట్టి కొన్న నాప్కిన్స్ కంటే కూడా ఇలా కాటన్ చీరలు, కాటన్ చున్నీలతో కట్ చేసి పెట్టుకున్న ఈ నాప్కిన్స్ వాడడం చాలా హాయిగా ఉంటుంది. ఈ కలర్ఫుల్ నాప్కిన్స్ ఏంటి అంటే జస్ట్ వేటి మీదైనా కొంచెం పైన వేయడానికి, లేకపోతే హ్యాండ్ వాష్ చేసాక తుడుచుకోవడానికి అంతే తప్పనిచ్చి, నాకు వంటగదిలో వాడాలి అంటే మాత్రం ఈ క్లాత్‌లేనండి. అవి మనం స్టవ్ మీద క్లీన్ చేసేటప్పుడు కూడా ఈ క్లాతులు ఎలా ఉంటాయంటే చాలా మెత్తగా మొత్తం నీట్‌గా క్లీన్ అయిపోతాయి. మనకి చేత్తో పట్టుకోవడానికి కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయి కదా! అందుకని ముందులో డీమార్ట్‌కెళ్ళాను గానీ అక్కడ 59 రూపీస్‌కి ఒక 4 అయితే ఇచ్చారు. సో అవి కొన్నా. అవి జస్ట్ ఏంటి అంటే పిల్లలకి ఎప్పుడైనా లంచ్ బాక్స్‌లోకి అట్లా అనమాట. అవి వాడదాము, లేకపోతే దేని మీదైనా సరే ఇలా వేయడానికి, కప్పడానికి అలాంటి వాటికి వాడుతూ ఉంటాను అనమాట నాప్కిన్స్. వంటగదిలోకి మాత్రం స్టైల్‌గా అయితే నేనేం వాడనండి. నాకు ఆ క్లాతే కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటాయి. సో ఇంక అవైతే ఇంక అలా కట్ చేసుకున్నా అనమాట. కట్ చేసుకొని అవి చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటాను నేను. ఎందుకంటే చున్నీలు లేవు. ఆ చున్నీ ఇంక మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడైనా తెచ్చుకోవాలి. అంటే ఆవిడ వాడని చీరలు ఏవైనా ఉంటాయి కదా! సో అలాంటివి ఏంటి అంటే మసిగుడ్డకి బాగుంటాయి అనమాట నాప్కిన్స్ కంటే కూడానా. సో అవన్నీ కట్ చేసుకొని జాగ్రత్తగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఏంటి అంటే ఇంక ఇది సండే రోజండి. సో ఇది 2 డేస్ వ్లాగ్ అనమాట. సో ఆ రోజు మధ్యాహ్నం ఇంక గ్యాస్ అయిపోయింది. ఇంక నేను ఆ రోజు రెసిపీస్ అయితే ఏం షూట్ చేయలేదు. ఇంక ఇది వచ్చేసి సండే రోజు చేసిన రెసిపీస్ అనమాట. సండే రోజు వచ్చేసి నేనేం చేశానంటే బగారా రైస్ చేశాను. అదే ఫ్రై పీస్ బిర్యానీ అంటాం కదా! సో అలా చేశాను. సో దానికి కోసం ఏంటి అంటే అన్నిటికీ కలిపి ఆనియన్స్ అయితే చాప్ చేసేసుకున్నాను అనమాట. ఇవి ఒక అర కేజీ ఉల్లిపాయలు అనుకోండి. సో నేనేంటి అంటే అంచనాగా పన్నీర్ కర్రీలోకి కావాలి ఉల్లిపాయలు, అలాగే చికెన్లోకి కావాలి, అలాగే బగారా రైస్లోకి కావాలి. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలా దినుసులు వేసుకున్నాను. అటువైపు కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసాను, వేగుతూ ఉంటాయి. ఇంక ఇందులో కూడా ఆనియన్స్ వేసేసాను. నేను అంచనాగా కొంచెం కొంచెంగా అలా వేసేస్తాను అనమాట. సో ఒకవేళ మీరు కొత్తగా వంట చేసే వాళ్ళైతే మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఎన్ని గ్లాసెస్ రైస్ తీసుకుంటే అన్ని మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఉల్లిపాయలు అయితే వేగుతూ ఉంటాయి. ఇక్కడైతే నేను ఒక 3 కప్స్ తీసుకున్నాను రైస్. అందుకే ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయలు అయితే సిమ్లో పెట్టి అవి వేగుతూ ఉంటాయి. ఇంక ఈ లోపల ఇండక్షన్ మీద అయితే వంట చేసేద్దాం. నాకు నిజంగా ఇండక్షన్ ఎప్పుడు నేను పెద్దగా వాడలేదండి. ఇది 4సారో 5సారో నేను చేయడం అంతే. అంటే ఎప్పుడైనా అవసరమైతే చేద్దాంలే అని చెప్పేసి కొన్నాను కానీ అసలు పెద్దగా వాడిందే లేదు. కొంచెం భయంగానే ఉంది. ఎందుకంటే దాని మీద ఎంత హీట్ వస్తుంది, ఎంత వేడి ఉంటుంది. మనం గ్యాస్ మీద అనుకోండి సిమ్లో పెడతాం, హైలో పెడతాం. కానీ దీంట్లో అయితే మనకు తెలియదు కదా! కాకపోతే అక్కడ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఫ్రైకి ఒక ఆప్షను, బాయిలింగ్‌కి ఒక ఆప్షను, కుక్కర్ పెట్టినప్పుడు ఒక ఆప్షను అట్లాగా. సో అవి గనుక సెట్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా వాటికి సంబంధించిన హీట్ అయితే అదే అడ్జస్ట్ చేసుకుంటది. కాకపోతే మనకి కొంచెం అలవాటు అవ్వాలి అంతే. సో ఇంక ఇక్కడైతే నేను అది మైనస్ చేశాననమాట. సో ఫ్రైలో పెట్టాను నేను. ఫ్రైలో పెట్టినప్పుడు 2000 చూపించింది దాని టెంపరేచర్ అయితే. సో నేనైతే మైనస్ చేసి 1400, 1000లో పెట్టి ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే త్వరగా వేగిపోతున్నాయి ఉల్లిపాయలు. సో ఉల్లిపాయలు వేగిపోతున్నాయని చెప్పేసి కొంచెం దాని టెంపరేచర్ అయితే తగ్గించాను. ఆ తర్వాత ఉల్లిపాయలు వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను. అలాగే ఒక అర స్పూన్ కారము, అర స్పూన్ ధనియాల పొడి, ఆ తర్వాత గరం మసాలా ఒక పావు స్పూను, పెరుగు అయితే వేసుకున్నాను. టమాటో వేయట్లేదు ఇవాళ. సో పెరుగు వేసుకున్నాను అంతే. ఉప్పు కూడా వేసుకున్నాను. అదంతా మంచిగా ఇలాగా మీరు చూస్తున్నట్లయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నాకేంటి అంటే ఇంకా సిమ్లో పెట్టాను స్టవ్ మీద. ఇంకా ఇది ఇండక్షన్ మీద వండడం కొంచెం కొత్త కదా! అందుకని ఇక్కడే ఉండిపోయాను. ఎక్కడ మాడిపోద్దా అని చెప్పి. అవైతే మాత్రం సిమ్‌లో వేగుతూ ఉన్నాయి. ఈ లోపల ఇదైతే వేగిపోయింది కూడానా. సో మనం ఎప్పుడైనా కొంచెం ఎక్కువ ఒక 10 మందికి వంట చేయాలన్నా సరే ఇండక్షన్ మీద చేయొచ్చు అనే ఒక నమ్మకం వచ్చింది నాకైతే. ఆ తర్వాత ఇదిగోండి అదంతా వేగిపోయిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా క్యూబ్స్ ఉంటాయి కదా! సో అదైతే ఒకటి వేసేసాను. తర్వాత అదంతా మంచిగా వేగాక పన్నీర్ కూడా వేసేసి, పన్నీర్ కూడా వేయించేసి వాటర్ వేసేసాను అనమాట.
సో ఇప్పుడు బాగా తగ్గించేసాను, 500లో పెట్టాను. స్లోగా కుక్ అవుద్ది కదా, మళ్ళీ త్వరగా మాడిపోయిద్దేమో అని ఒక టెన్షనే నాకు, కొంచెం అలవాటు అయ్యే వరకు అంతే. ఆ తర్వాత ఇంకా అదైతే సిమ్లో పెట్టేశాను, అంటే ఇండక్షన్లో సిమ్లో పెట్టేశాను. ఇంక ఇక్కడ ఏంటి అంటే ఉల్లిపాయలు వేగిపోయాయి. సో ఉల్లిపాయలు వేగాక అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ కూడా వేసేసాను, బాస్మతి రైస్, ఇవి నానబెట్టుకున్న రైస్. సాల్ట్ కూడా వేసేసి మంచిగా ఇలాగ కలిపేసుకొని నీళ్ళైతే 1:1.5 నీళ్ళని పక్కనైతే మరిగించి పెట్టుకుంటున్నాను. సో ఇవి పాతవే, బాస్మతి రైస్ పాత బియ్యమే కాబట్టి 1:1.5 బియ్యం, అదే ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. అదే కొత్తవనుకోండి, కొత్తగా వైట్గా ఉన్న బియ్యం అనుకోండి, 1 కప్పు బియ్యానికి 1.5 అయితే సరిపోతాయి వాటర్. సో బియ్యాన్ని బట్టి చూసి మనం వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలన్నమాట. అంటే ఎసురు చూసి వేసుకోవాలి, కొత్త బియ్యమా పాత బియ్యమా అని. అందరికీ తెలిసిందే, కాకపోతే కొత్తగా ఎవరైనా వంట చేసే వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్తున్నాను అంతే. సో ఏంటమ్మా మాకు సుత్తి అని మాత్రం అనుకోకండి, ఎందుకంటే మళ్ళీ కామెంట్లో అడుగుతారండి, అందుకని చెప్తున్నా. సో ఆ తర్వాత ఇంకా మరిగిన నీళ్ళు అయితే వేసేసాను, మంట అయితే తగ్గించేసాను అనమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను, అదైతే ఉడుకుతూ ఉంటుంది. ఇంక ఈ లోపల చికెన్ చూడండి, చికెన్ ఏంటి అంటే ఉల్లిపాయలు వేగిపోయాయి. ఉల్లిపాయలు వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఆ తర్వాత చికెన్ వేసేసాను అనమాట. చికెన్ ఫ్రై కాబట్టి ఇంక వాటర్ వేయలేదు, మూత పెట్టేస్తే మంచిగా ఆవిరి వస్తుంది అనమాట. ఆవిరికి చికెన్ బాగా ఉడికిపోయింది, లాస్ట్లో వేసుకోవాలి కారం అవన్నీ కూడా. సో ఇంక ఈ లోపల ఈ కర్రీ కూడా చూడండి, కర్రీ అయితే అయిపోయిందండి. స్టవ్ మీద కంటే కూడా దీని మీదే ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా చెప్పాలంటే నాకే కొంచెం కంగారు అయిపోయింది, అంటే కొంచెం భయం అయిపోయింది, ఎందుకంటే మాడిపోద్దేమో అన్నట్లుగాన. సో మీరు చూసారు కదా, నేను 500 పెట్టాను అనమాట. కానీ ఫ్రైకి అక్కడ వాళ్ళు ఇచ్చిన టెంపరేచర్ ఎంత అంటే 2000 ఇచ్చారు. దాన్ని ఏమంటారు, 2000 డిగ్రీస్ కాదులేండి, 2000 అంత ఇచ్చారనమాట అక్కడ నెంబర్. అయితే మాత్రం నేనైతే మాత్రం తగ్గించేసాను. సో సిమ్లో పెట్టుకోవాలి అనుకుంటే ఇంకా 500లో పెట్టి చేసుకోవడమే అనుకుంటా బహుశా. సో అప్పుడైతే ఏం మాడలేదు. ఆ తర్వాత కూర అంతా ఇలా దగ్గర పడిపోయింది కదా, లాస్ట్లో కొంచెం క్రీమ్ అయితే వేసాను, ఫ్రెష్ క్రీము, అది పాల మీద మీగడ అంటాం కదా, అది ఏంటంటే కమ్మగా ఉంటుంది కదా అని చెప్పి బిర్యానీతో కొంచెం కలుపుకొని తినడానికి ఉంటుంది. నైట్కి ఒకవేళ చేస్తే చపాతీ చేసుకుందాంలే అన్నట్లుగా పిల్లలకైతే పన్నీర్ కర్రీ చేశానండి, మాకేమో చికెన్ చేసుకున్నాను. సో ఇదిగోండి పన్నీర్ కర్రీ చూసారా, ఏం లేదు ఇందులో ఏం వేయలేదు, జస్ట్ ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు, ఫ్రెష్ క్రీము, అంతే. కూర చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా కొంచెం కొత్తిమీర, పుదీనా పేస్ట్ చిన్నది వేసాను అంతే. సో అదైతే అయిపోయింది. ఇంకా తీసేసి, ఇంకా నాకేంటి అంటే మామూలుగా స్టవ్ మీద కూడా ఏదైనా పడితే వెంటనే ఇలా తుడిచేయడం అలవాటు కదా, సో దీని మీద తుడిస్తే కాలుతుందేమో అని ఒక టెన్షను. కానీ ఆ చుట్టూ ఏం కాలట్లేదండి, ఆ మధ్యలో ఒకటే కాలుతుంది. సో అదొకటే చూసుకోవాలి. సో ఇంక వంట అయిపోయింది కదా, ఆ తర్వాత మొత్తం ఇంకా అలా క్లీన్ చేసేసాను అనమాట. తర్వాత ఒక 10 మినిట్స్ ఆగి క్లాత్ కూడా ఇలా కప్పేశాను. సో అయిపోయింది, ఇంకా దీంతో పని లేదు. ఈ లోపల చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది చూసారా, అసలు వాటరే వేయలేదు. అంటే వాటర్లో నానబెట్టాను కదా, సో ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది, అందుకే ఇంక నేను అసలు ఏం వాటర్ ఏం వేయలేదన్నమాట. చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది, ఒక 70% చికెన్ అయితే ఉడికిపోయింది. కాకపోతే వాటర్ మామూలుగా అంత రావు, నేను టైం లేదని కొంచెం ఉప్పు నీళ్ళలో నానబెట్టాను, అందుకే కొంచెం వాటర్ ఎక్కువ వచ్చినాయి. కానీ మామూలుగా అయితే అంత వాటర్ రావు చికెన్లో నుంచి. సో అదంతా కొంచెం సిమ్లో పెట్టేసిన తర్వాత ఇంకా ఉప్పు, ఒక స్పూన్ కారము, 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు పొడి, 1/2 స్పూను గరం మసాలా. సో గరం మసాలా నువ్వు ఏది వాడితే అని అడుగుతారు కదా, ఆచి వాడతానండి. ఒక్కొక్కసారి ఒప్పుకుంటే ఇంట్లో చేస్తాను, ఇంట్లో చేయలేకపోతే మాత్రం ఆచి చికెన్ మసాలా, ఆచి గరం మసాలానే వాడతానన్నమాట. చేసుకుంటాను మ్యాక్సిమం, ఇంట్లో కూడా చేస్తాను, ఇంట్లో చేసింది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఒక్కొక్కసారి టైం ఉండక బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. ఆ తర్వాత మసాలాలు అన్నీ వేసేసి సిమ్లో పెట్టేశాను. ఇంక వాటర్ అయితే ఏం వేయకూడదు. ఇంక ఇక్కడైతే ఇదిగోండి బగారా రైస్ అయితే అయిపోయింది, ఇంకా మూత పెట్టేస్తాను అనమాట. ఆ తర్వాత ఇంక చికెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి. అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి, మసాలా ఉండాలి కానీ వాటర్ ఉండకూడదు చూసారా ఇలాగా. సో లాస్ట్లో ఇంక కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం మిరియాల పొడి, కొంచెం ఒక పచ్చిమిర్చి కనుక వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా బగారా రైస్లో ఏంటి అంటే నేను ఇంకా కొత్తిమీర, పుదీనా ఏం వేయలేదు. సో ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. కొంచెం పుదీనా వేయలేదు, ఓన్లీ కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చిని అక్కడక్కడ తగులుతూ ఉంటే పచ్చిగా ఉన్న పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగుంటుంది. సో అందుకే అది వేసా. కొంచెం నెయ్యి కూడా వేసాను, కాకపోతే క్లిప్పింగ్ మిస్ అయింది.
కొంచెం నెయ్యి వేసేసి పైన అలా స్ప్రెడ్ చేసి మూత పెట్టేసాను అనమాట. ఇంక ఇక్కడ ఏంటి అంటే చెప్పాను కదా, కరివేపాకు, పచ్చిమిర్చి ఎక్కువ వేయట్లేదు. ఒక్క పచ్చిమిర్చినే రైస్లో వేసాను, అలాగే చికెన్లో వేసాను. ఒకే ఒక్క పచ్చిమిర్చిని, కాకపోతే సన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసాను, కొంచెం మిరియాల పొడి కూడా వేసాను. కొంచెం స్పైసీగానే ఉంటుంది, ఎందుకంటే రైస్ ప్లెయిన్గా ఉంది కదా, అందులో మనం ఏం పెద్దగా స్పైసెస్ ఏం వేయలేదు కాబట్టి, అంటే కారం అవన్నీ. సో బాగుంటుంది. ఇది నెయ్యి కూడా వేసాను, అదే ఆ బగారా రైస్లో నెయ్యి కూడా వేసాను లాస్ట్లో. సో కమ్మగా ఉంటుంది అనమాట. సో ఫ్రై చూసారా ఎంత బాగా రోస్ట్ అయిపోయిందో. సో అంతేనండి మా ఇంట్లో సండే చేసుకున్న రెసిపీస్ అయితే మాత్రం. సో ఇంకా నేనైతే వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.